హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. కాస్త మీ సమయం ఇచ్చి ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపున విశ్వానికి కృతజ్ఞతలు, అలాగే మా ఆడియన్స్కి కృతజ్ఞతలు. ఈ విశ్వానికి మన కోరికను సంపద గురించి తెలిసేటప్పుడు ధన్యవాదాలు లేదా కృతజ్ఞతలు తెలపడం అలవాటు చేసుకోండి. కృతజ్ఞతలతో కూడిన జీవితం మరియు హృదయం ఎప్పుడు ఈ విశ్వంలోని గొప్ప సంపదకి దగ్గరగా ఉంటుంది. విశ్వంలోని నియమాల ఆధారంగా మీ వైపు ఎన్నో పాజిటివ్ తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. మీ కోరికలు తీర్చడానికి మీరు వాడే ప్రతి వస్తువుకు, మీకు సహాయపడే ప్రతి వారికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి. కొన్ని రోజుల్లో మీకు ప్రకృతి సహకరించడం మొదలవుతుంది. ఒక్కొక్క పని జరిగినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనికై ప్రతి క్షణం ప్రతిరోజు ప్రయత్నించండి. మీకు ఎప్పుడైతే మీ మీద మీకు నమ్మకం వస్తుందో, ఎప్పుడైతే మీ అనుకున్న పనులు జరగడం మొదలు పెడుతుందో అప్పుడు మీకు నమ్మకం పూర్తిగా కలిగి వస్తుంది. ఎప్పుడు కూడా మనము ఎంత ఓపికత ఉంటే అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే ఓపిక అనేది కొంచెం ఇవ్వాలి. అనుకున్న వెంటనే కాకపోవచ్చేమో, కానీ కొంచెం సమయం అటు ఇటు అయినా మీ సమస్య మీరు కోరుకున్న అన్నీ జరుగుతుంది. అవన్నీ జరగాలంటే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం పెట్టుకోవాలి. 1 రోజు 2 రోజులు చేస్తే కాని పని, ఒక 15 డేస్ అనే ఖచ్చితంగా మీరు పాటించాల్సి వస్తుంది. మీరు మార్నింగ్ లేవగానే 4 o'clock లేచి మీరు మెడిటేషన్ చేయండి. మీకు ఏమేమి కావాలో ఆ ధ్యానంలో రూపంలో చెప్పండి. ఆ మెడిటేషన్లో మీకు అన్నీ మీ కోరికలు తీరినట్టు ఊహించండి, కలలు కనండి. ఒకవేళ ఆ కోరిక నిజమై ఉంటే నేను ఏమేమి చేయగలను, ఎలా ఉండగలను, ఎంత సంతోషంగా ఉండగలను, ఇవన్నీ మీరు ముందే ఊహించినప్పుడు రోజు మీరు పదే పదే ఊహించడం వల్ల మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక సక్సెస్ అవుతుంది. ఇవన్నీ కొంచెం అందరి ముందు చేయకండి, ఎందుకంటే మిమ్మల్ని చూసి పిచ్చోవాలనుకుంటారు. సో ఎవరు నమ్మరు. కాబట్టి ఎవరి లేని చోట మీ మనసులోనే ప్రతి ఒక్కటి మీరు చేసుకోవాలి, అంతే. అర్థమైందా? పనుకునేటప్పుడు మీరు కోరికలతోనే మమేకమై కళ్ళు మూయగానే మీరు ఆ కోరికలు ఊహించుకుంటే పడుకోండి, అంతా సక్సెస్ అవుతుంది. నమ్మకం పెట్టుకోండి, అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.